అనగనగా విశ్వనాథపురం అనే గ్రామం ఉండేది. ఆ ఊరిలో సూర్యకాంతం అనే ధనవంతురాలు ఉండేది. పేరుకు తగినట్టుగానే సూర్యకాంతం చాలా గయ్యారిది, పిసినారిది కూడా. సూర్యకాంతం భర్త పేరు రాఘవయ్య. పాపం చాలా అమాయకుడు. భార్య మాటకు ఏ రోజు ఎదురు చెప్పేవాడు కాదు. ఇంటి పెత్తనమంతా సూర్యకాంతం చేతుల మీదుగానే జరిగేది. ఇలా ఒకరోజు, కాంతం, పళ్ళు తోముకుందామంటే పేస్ట్ అయిపోయిందే, ఇంకొకటి ఇవ్వవు. ఏంటి పేస్ట్ అయిపోయిందా? ఎప్పుడు చూడు అదే అయిపోయింది ఇదే అయిపోయింది అనడమే కానీ ఇంటికి ఏ రోజైనా లాభం చేకూరే పని ఒక్కటైనా చేశారా మీరు? పేస్ట్ అయిపోయిందంట. పొద్దున్నే బర్రెలు తోమినట్టు అంతంత పెట్టుకుని తోమితే అయిపోదు మరి. అయినా ఇంటి బాధ్యత అంతా ఒక్కదాన్ని తీసుకుంటే ఎంత కష్టంగా ఉంటుందో మీకేం తెలుసు. పేస్ట్ అయిపోయిందంట, వెళ్ళండి. పెత్తనమంతా నీది, సేవలన్నీ మావి, తిరిగి మళ్ళీ మమ్మల్నే అంటావు. ఏంటి ఏదో అంటున్నారు, గట్టిగా అనండి, వినిపించడం లేదు. ఎలాగో పళ్ళు తోముకున్నాక తింటారు కదా ఒక కుంభం, మాట్లాడడానికి ఏమి? ఏమీ లేదే కాంతం, ఇంటి మొత్తాన్ని నువ్వు ఒక్కదానివే నెట్టుకొస్తున్నావు కదా. నా భార్య చాలా మంచిది, నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం అంటున్నాను. మీరు ఏమన్నారో ఊహించగలలేండి. ఈ రోజుకి వెళ్ళి మన పెరట్లో ఉండే వేపలను వాడండి, ఒంటికి మంచిది, మన ఇంటికి మంచిది. కనీసం ఈ విధంగా అయినా డబ్బు ఆదా చేసే వాళ్ళు అవుతారు, వెళ్ళండి. కాంతం మాటలకి రాఘవయ్య మనసులో ఇలా అనుకుంటాడు, దీని పిసినారితనం తగలయ్యా, పొద్దున్నే పళ్ళు కూడా సరిగ్గా తోముకొనివ్వదు. ఏమి కర్మయ్యా భగవంతుడా. ఏంటి నా మొహం అలా చూస్తున్నారు? వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి పళ్ళు తోముకోండి. అయ్యాక వస్తే టిఫిన్ పెడతాను, తిందురు గాని. వెళ్తున్నానే, ఉంటే నువ్వేమైనా పాయసం పెడతావా? 10 చేవాటలు తప్ప అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాఘవయ్య. ఏమండోయ్, రండి తిందురు గాని. కాంతం, ఈరోజు తినడానికి ఏం చేసావు? మంచి వాసన వస్తుంది. అబ్బా, దీనిలో మాత్రం ముందుంటారే. ఇడ్లీలు చేశాను, తినండి. ఇడ్లీ నాకు ఎంత ఇష్టమో. పల్లీ చట్నీ ఇడ్లీ కలుపుకుని తింటే అబ్బాబాబాబ్బా. ఇదేంటి కాంతం, 2 ఇడ్లీలే పెట్టావు, ఇంకో 2 పెట్టవే. ఏంటి 2 ఇడ్లీలు చాలవా? టిఫిన్లా చెయ్యాలి, అంతేకాని తిండి పోటీలకు వెళ్ళినట్లు అంతంత తినకూడదు. అయినా ఎక్కువ తింటే మీరు లావ్ అయిపోరు. ఏంటి, నేను లావ్ అయిపోతున్నానా? అది నువ్వు చెబుతున్నావా కాంతం? అనేదేదో కొద్దిగా గట్టిగా అంటే నేను కూడా వింటాను కదా, లోపల అనుకోవడం దేనికి? ఏమీ లేదే, నాపై నీకెంత ప్రేమ ఉందో చెప్తున్నాను అంతే. నువ్వు టిఫిన్ పెట్టు బంగారం. ఇలా సూర్యకాంతం రాఘవయ్య మాట్లాడుతుంటారు. ఇంతలో భాగ్యం అక్కడికి వస్తుంది. ఏం కాంతం వదినా, బాగున్నావా? రారా భాగ్యం వదినా, చాలా రోజులకు వచ్చేవే, బాగున్నావా? ఏంటి సంగతులు? ఏం లేదు వదినా, చూసి చాలా రోజులైంది కదా, అందుకే చూసిపోదామని వచ్చాను. అవునా చెల్లమ్మ, మంచిది మంచిది. రా, ఇలా వచ్చి టిఫిన్ చేయి. పల్లీ చట్నీతో ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి. ఊరుకోండి మీరు మరీను. వదిన చూస్తే తెలియడం లేదా? తను మీలా కాదు, పొద్దున్నే ఇడ్లీలు పల్లీ చట్నీలు మేయడానికి. తను ఇంత అందంగా నాజుగ్గా ఉండడానికి పొద్దున్నే పళ్ళు సలాడ్లు తింటుంది, అంతే కదా వదినా? అవునన్నయ్య గారు, నేను పొద్దున పూట ఏమీ తినను. నువ్వు తినడం పక్కన పెట్టుకొని మా కాంతం నాకే పెట్టదు, ఇంక నీకేం పెట్టుద్దిలే. ఆయన మాటలకేం గాని వదినా, మొన్ననేగా నీ కూతురికి పెళ్లి చేసావు, అల్లుడిని కూడా ఇల్లరికం తెచ్చుకున్నావు. ఎలా ఉంది ఇప్పుడు నీ కూతురి అల్లుడి కాపురం? బాగున్నారా? అంతా కులాసాయేనా? అయ్యో, అది ఎందుకు అడుగుతావులే వదినా. ఇల్లరికం అల్లుడైతే అణిగమణిగి ఉంటాడనుకున్నాను, కానీ నా నెత్తినే మేకే కూర్చున్నాడు వదినా నా అల్లుడు. అయ్యో రామా, ఏమైంది వదినా అంత మాట అన్నావు? ఇల్లరికం అల్లుడిని తెచ్చుకునేటప్పుడే మంచి సంపాదన ఉన్నవాడు, తెలివైన వాడు ఉంటే అన్ని విధాలా బాగుంటుందని, డబ్బులు ఎక్కువైనా పర్వాలేదనుకుని 25 లక్షల కట్నం పెట్టి నా కూతురికి మంచి తెలివి ఉద్యోగం ఉండేవాడికిచ్చి పెళ్లి చేశాను వదినా. వచ్చిన మొదట్లో ఏమీ తెలియని వాడి మాదిరిగానే వినయంగా ఉండేవాడు నా అల్లుడు. 3 నెలలకే నాతో నా కూతురుతో అన్ని సేవలు చేయించుకుంటున్నాడు. ఆరోగ్యం పేరు చెప్పి ఇంట్లో పని మనిషిని కూడా తీసేశాడు. అన్ని పనులు నాతోనూ నా కూతురుతోనూ చేయిస్తున్నాడు. ఏమని చెప్పను వదినా.
కడుపు చించుకుంటే కాలు మీద పడినట్టు అయింది నా పరిస్థితి. అమ్మో అమ్మో, అవునా వదినా? నీలాంటి దాన్ని ఇంతలా భయపెట్టాడంటే నీ అల్లుడు సామాన్యుడు కాదు వదినా. సరే వదిన, మా అల్లుడికి కాఫీ ఇచ్చే టైం అయింది. మళ్ళీ ఇవ్వకపోతే నాతోను నా కూతురుతోని ఒక ఆట ఆడుకుంటాడు. వెళ్ళొస్తాను వదిన. వస్తానన్నయ్య గారు. చూసారా ఆ భాగ్యం అల్లుడి భాగవతం? ఇల్లరికం తెచ్చినందుకు వీళ్ళకి ఎంత బాధ పెట్టాడో చూడండి. అయినా ఈ భాగ్యానికి ఇలానే కావాలండి. మా అల్లుడు పెద్ద ఉద్యోగం చేస్తున్నాడని తన కూతురికి పెళ్ళైన కొత్తలో ఓ గొప్పల పోయేది. ఇప్పుడు ఏమైంది? భాగ్యం సంగతి పక్కన పెట్టు కాంతం, మన సంగతి ఆలోచించు. ఆ భాగ్యం కూతురు అన్ని విధాల పనులు చేసి అందరితో కలివిడిగా ఉండేది. తనకే ఇలా అయిందంటే మన గారాలు పట్టి 11 వరకు లేవదు. ఏంటి పనులు అంటావా? దానికి వంటగది ఎక్కడుందో కూడా తెలియదు. ఇలాంటి అల్లుడు మనకి వస్తే మన పని గోవిందా గోవిందా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాఘవయ్య. రాఘవయ్య ఇలా అనడంతో సూర్యకాంతం గుండెల్లో రాయి పడినట్లవుతుంది. సూర్యకాంతం ఆలోచనలో పడుతుంది. సూర్యకాంతం ఎలాంటి అల్లుడిని తెచ్చుకుంది, అల్లుడితో ఎలాంటి కష్టాలు పడిందా అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ ని ఆన్ లో పెట్టించుకోండి. అప్పుడే మేము చేసిన వీడియోస్ అన్ని మీ దాకా వస్తాయి.